దక్షిణామూర్తి గారు, మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అధికారిక ఉగాది వేడుకలు చేసినటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంపీ పవన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, బీజేపీ అధ్యక్షుడు. ఈరోజు విశేషం కూడా ఏంటంటే ఈ సంవత్సర అధిపతి గురువుగా ఉండటం. ఇప్పుడే మన దక్షిణామూర్తి గారు చెప్పినట్టు రాజ్యంలో మనకన్నీ కూడా అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తి స్థాయిలో గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా భావించవలసి వస్తుంది. ఈరోజు మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలిపినటువంటి అంశాలన్నింటినీ కూడా మంచి జరిగినప్పుడు మంచిగా, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేవుని కటాక్షం మనందరికీ ఉండాలని, మన జిల్లాలో ప్రారంభించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అన్ని పూర్తయ్యి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఆ భగవంతుడు వెనకుండి నడిపించి ప్రజలకు మంచి సేవ చేసే పరిస్థితిని మాకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జిల్లా యంత్రాంగం తరఫున, రెండు జిల్లాల తరఫున ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదేవిధంగా యువ నాయకులు ఆలోచనలతో రాష్ట్రం ఇంకా ముందుకు వెళుతుందనేది ఒక భరోసా కంటిగా కూడా పెద్దలు చెప్పడం అనేది ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మనం అందరం కూడా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా మంచి ప్రాజెక్టులు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు చూపించే తపన అనేది అర్థమవుతుంటుంది.